హాయ్ అండి, నా పేరు సురేంద్ర. నేను శ్రీ వెంకటేశ్వర మోటార్స్ కూకట్పల్లి వై జంక్షన్ నుండి మాట్లాడుతున్నాను. మనం బెర్లింగ్ ఇండియా శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ఉన్నాం. ప్రజెంట్ ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మూసాపేట వై జంక్షన్ టువర్డ్స్ బాల్నగర్ రూట్లో ఉంటుంది. ఆపోజిట్ ప్రశాంత్ నగర్ బస్ స్టాప్ అండ్ బిహైండ్ విష్ణుప్రియ లాడ్జ్ ఉంటుందండి. ప్రజెంట్ మనం షోరూంలోకి వెళ్ళేసి వెహికల్స్ మోడల్స్ అండ్ వాటి ప్రిస్క్రిప్షన్స్ చూద్దామండి. ఓకేనా? మనకు వచ్చేసి ఈ కంపెనీలో ఫోర్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. అందులో వచ్చేసి 3 వచ్చి లో స్పీడ్ వెహికల్స్ ఉంటాయి, 1 వచ్చి హై స్పీడ్ వెహికల్ ఉంటుంది. ఇందులో లో స్పీడ్ వెహికల్ వచ్చేసి క్రిటి అండ్ ఫాల్కన్ అండ్ ఐకాన్ 3 మోడల్స్ ఉంటాయి. హై స్పీడ్ వెహికల్లో వచ్చేసి ఆరా వెహికల్ ఉంటుంది. లో స్పీడ్ వెహికల్కి వచ్చేసి మనకు నో రిజిస్ట్రేషన్, నో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి. ఓకేనా? లో స్పీడ్ వెహికల్లో ఫస్ట్ మోడల్ వచ్చి క్రిటి అండి. ఇది వచ్చేసి 1 టైం ఛార్జ్ చేస్తే 50 to 70 కిలోమీటర్స్ మైలేజ్ వెళ్తుంది. ఇందులో వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చి 35 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకేనా? అండ్ ఈ వెహికల్కి వచ్చేసేసి యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది, లాక్డౌన్ బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెంట్ ఉంటుంది అండ్ 4 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో స్పీడ్ వెళ్తుంది వెహికల్. ఇందులో వచ్చేసి 60 volts బ్యాటరీ, 24 Ah బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది, 250 watt మోటార్ ఉంటుంది. ఈ వెహికల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ రిమూవ్ చేసి డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చి డైరెక్ట్ సీట్ కింద ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. రిమోట్ ద్వారా కూడా వెహికల్ ఆన్ చేసుకోవచ్చు. ఈ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేయడం వల్ల వెహికల్ ఇక్కడ ఆన్ అవుతుంది. వెహికల్ ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల మన వెహికల్ లాక్ అవుతుంది. సపోజ్ ఎవరైనా మన వెహికల్ కదిలిచ్చినా, ముందుకు మూవ్ చేసినా వీల్స్ లాక్ అవుతాయి అండ్ బజర్ అవుతుంది. ఈ వెహికల్ మనం అన్లాక్ చేసుకోవాలంటే సేమ్ రిమోట్లో అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. అండ్ అనదర్ వచ్చేసి పుష్ స్టార్ట్ ఉంటుంది. మనం బటన్ ద్వారా కూడా ఈ వెహికల్ ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. వెహికల్ ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు రివర్స్ మోడ్ ఉంటుంది. ఈ వెహికల్ మనం ఆర్ బటన్ ప్రెస్ చేసి యాక్సిలరేటర్ ఇస్తే వెహికల్ రివర్స్ మూవ్ అవుతుంది. ఇందులో మన టోటల్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అండ్ ఇండికేటర్స్ ఉంటాయి. ప్లస్ బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెంట్ ఉంటుంది. సపోజ్ మన వెహికల్ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఎమర్జెన్సీ ఆగిపోయిందంటూ, అలాంటప్పుడు మనం వెహికల్ మూవ్ చేసుకోకుండా ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. వెహికల్ తోసుకెళ్ళకుండా ఈ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. గ్రీస్ అండ్ ఇందులో మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. మన మొబైల్ కూడా డైరెక్ట్ ఇక్కడ వెహికల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మనం యూఎస్బి కేబుల్ ద్వారా డైరెక్ట్ మన వెహికల్ మన మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం అనదర్ మోడల్కి వద్దాము. ఇందులో సెకండ్ మోడల్ వచ్చి ఐకాన్ వెహికల్. ఇది కూడా మనకు లో స్పీడ్ వెహికల్ అండ్ నో డ్రైవింగ్ లైసెన్స్, నో రిజిస్ట్రేషన్. ఈ వెహికల్ కూడా సేమ్. ఇందులో కూడా మనకు రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది అండ్ డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు.
డైరెక్ట్ మనం వెహికల్ ఆన్ చేయడానికి ఇక్కడ ఎంసీబీ కంట్రోలర్ ఉంటుంది. ఏదైనా పవర్ షార్టేజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు ఎంసీబీ కట్ ఆఫ్ చేస్తుంది, వెహికల్ ఏం డ్యామేజ్ కాకుండా. వెహికల్ కూడా ఇది కూడా సేమ్, కీ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, రిమోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, అండ్ పుష్ స్టార్ట్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ ఉంటుంది. ఏంటంటే డైరెక్ట్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. మన ఈ బటన్ కానీ ప్రెస్ చేస్తే 4 లైట్స్ బ్లింక్ అవుతాయి. మన కార్స్లోగా పార్కింగ్ ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. ఇందులో మనకు ప్రొజెక్టర్ లైటే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకు 60 volts 22 Ah బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 1 టైం ఛార్జ్ చేస్తే 60 to 70 kilometers మైలేజ్ వెళ్తుంది. ఈ వెహికల్ కూడా నో డ్రైవింగ్ లైసెన్స్, నో రిజిస్ట్రేషన్. ఓకేనా. అండ్ మన అనదర్ మోడల్ వచ్చి ఫాల్కన్ వెహికల్. నెక్స్ట్ అనదర్ మోడల్ వచ్చి మనకు ఫాల్కన్ వెహికల్. ఈ వెహికల్ కూడా సేమ్ నో డ్రైవింగ్ లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. అండ్ ఇందులో కూడా 2 types ఆఫ్ ఛార్జింగ్ ఉంటుంది. ఒకటి బ్యాటరీ రిమూవ్ ఛార్జ్ చేసుకోవచ్చు, అండ్ డైరెక్ట్ వెహికల్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం రిమోట్ కంట్రోల్ ద్వారా వెహికల్ ఆన్ చేసుకోవచ్చు, అండ్ పుష్ స్టార్ట్ ఉంటుంది, అండ్ కీ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వచ్చేసి బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెంట్ కీ ఉంటుంది. మన రోడ్ సైడ్ ఏదైనా వెహికల్ ప్రాబ్లం వచ్చి అయిపోద్ది ఎమర్జెన్సీ పర్పస్, అలాంటప్పుడు ఏంటంటే మన వెహికల్ నెట్కి వెళ్ళకుండా జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి పెడితే చాలు, 20 స్పీడ్తో ఒక 15 kilometers వరకు వెహికల్ మూవ్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి, అండ్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. నో పవర్ లాస్ ఉంటుంది. అండ్ ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం బ్రేక్ చేసిన ఎవ్రీ టైం 2 to 3% పవర్ రీజనరేటివ్ అవుతుంది. ప్లస్ మనకు వెహికల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. సపోజ్ మనకి బ్రేక్ ప్రాబ్లం వస్తే బ్రేక్ సెన్సార్ చూపిస్తుంది, అండ్ థ్రోటిల్ ప్రాబ్లం వస్తే థ్రోటిల్ సెన్సార్, ఎనీ ప్రాబ్లం ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది మనకు. అండ్ బ్యాటరీ కెపాసిటీ ఇక్కడ చూపిస్తుంది, మన ఎన్ని కిలోమీటర్స్ మూవ్ అయింది కూడా ఇక్కడ చూపిస్తుంది. మన వెహికల్ మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడ బ్యాటరీలో 1 point డిక్రీజ్ అవుతూ వస్తుంది. మనకు వచ్చేసి ఛార్జర్ ఈ టైప్ ఉంటుందండి. ఈ ప్లగ్ వచ్చి డైరెక్ట్ మన ఇంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో 6 amperes ఉంటుంది. అండ్ ఈ ప్లగ్ వచ్చి మన వెహికల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇందులో మనకు ఛార్జింగ్ ఎంత అవుతుందని చూపిస్తుంది. 25, 50, 75, 100, 4% ఉంటాయి. మనకు ఎంత బ్యాటరీ దగ్గర ఛార్జ్ అవుతుందో ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది మనకు ఛార్జర్లో. మన నెక్స్ట్ మోడల్ వచ్చి ఆరా వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి హై స్పీడ్ వెహికల్ అండి. ఇది వచ్చి 65 స్పీడ్ వెళ్తుంది, 100 to 120 kilometers మైలేజ్ వెళ్తుంది. ఓకేనా. ఈ వెహికల్ ఏంటంటే టోటల్ పెట్రోల్ వెహికల్ లాగే రిజిస్ట్రేషన్ కావాలి, లైసెన్స్ కావాలి, ఆర్సీ కావాలి, అన్నీ కావాలండి. ఇందులో ఏంటంటే జస్ట్ పొల్యూషన్ ఒక్కటే ఉండదు. ఈ వెహికల్ 1 టైం ఛార్జ్ చేయడానికి ఫుల్ ఛార్జ్ వచ్చి 100 to 120 kilometers వెళ్తుంది. 3 to 4 hours ఛార్జింగ్ టైం పడుతుంది. ఈ వెహికల్ మనకు బ్యాటరీ ఇక్కడ ఉంటుంది. బ్యాటరీ రిమూవ్ చేసి డైరెక్ట్ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, అండ్ డైరెక్ట్ వెహికల్కి మూవ్ చేసుకోవచ్చు. బ్యాటరీ రిమూవ్ చేయాలంటే మనం జస్ట్ ఇది ఆఫ్ చేసుకొని ఇక్కడ అన్ప్లగ్ చేసుకొని జస్ట్ బ్యాటరీ పిక్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీ డైరెక్ట్ ఛార్జ్ చేయాలంటే ఇక్కడ పిన్ ఉంటుంది. ఈ వెహికల్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 72 volts 40 Ah ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ. జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకుని వెహికల్ ఎంసీబీ ఆన్ చేసుకుంటే వెహికల్ ఆన్ అవుతుంది. వెహికల్ ఆన్ చేయగానే మనకు పార్కింగ్ మోడ్ ఉంటుంది. ఈ వెహికల్లో హై స్పీడ్ వెహికల్ కాబట్టి పార్కింగ్ మోడ్ వస్తుంది. వెహికల్ అన్పార్క్ చేసుకొని ఎక్సలేటర్ ఇస్తే మూవ్ అవుతుంది. ఇందులో ఏంటంటే 4 modes ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో స్పీడ్ వెళ్తుంది. మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఈ బటన్ ఉంటుంది. 2nd, 3rd, 4th ఇట్లా 4 modes ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో స్పీడ్ వెళ్తుంది. ఎవ్రీ వెహికల్లో సేమ్ ఫీచర్స్ ఉంటాయండి. అండ్ బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెంట్ ఉంటుంది, హార్న్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి.
అండ్ పుష్ స్టార్ట్ కూడా ఉంటుంది ఈ వెహికల్. ఇక్కడే వెహికల్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా వెహికల్ ఆన్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపుకోవచ్చు అండ్ బ్రేక్ డౌన్ స్మార్ట్ అసిస్టెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు గూడ్ స్పేస్ ఉండదు. ఫ్రంట్ గూడ్ స్పేస్లో లైట్గా క్యారీ చేయొచ్చు అండ్ ఇన్బుల్ట్ USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసరికి మనకు 62,000 పడుతుందండి. అండ్ ఈ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంది. సపోజ్ మనకి ఎక్కడైనా వెహికల్ డ్యామేజ్ అయినా థెఫ్ట్ అయినా బజాజ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంది. 1 year 1 year కాంప్రెసివ్ అండ్ 4 years థర్డ్ పార్టీ ఉంటుంది. కాంప్రెసివ్ పీరియడ్లో మనకి A to Z వెహికల్ ఏదైనా థెఫ్ట్ అయినా ఆ డ్యామేజ్ అయినా మనకు టోటల్ రీప్లేస్మెంట్ వస్తుంది. రిమైనింగ్ 4 years ఏంటంటే మన ఆపోజిట్ థర్డ్ పార్టీ వాళ్ళకి వెహికల్కి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకు సింగిల్ పర్సన్ 60 kilometers మైలేజ్ వెళ్తుంది. 3 to 4 hours ఛార్జింగ్ పడుతుంది. మనకు ఫుల్ ఛార్జ్ వచ్చి 1.5 unit ఆర్ 2 units పవర్ కన్జప్షన్ అవుతుంది.